వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో జయలలిత చీరలాగితే డీఎంకే ఎమ్మెల్యేలు నవ్వారన్న నిర్మలా సీతారామన్. ప్రతిపక్ష నేతని డీఎంకే అవమానించిందన్న ఆర్థిక మంత్రి. టాప్ ఆర్మీ జనరల్ ను బర్తరఫ్ చేసిన కిమ్ జాంగ్. యుద్ధ సన్నాహకాలకు పిలుపు. మరో వివాదాస్పద బిల్లుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం. సిఈసి ఈసీల బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు లిస్టు చేసిన కేంద్రం. మణిపూర్ హింసాకాండపై మోదీ గైర్హాజరుపై ఖార్గే ఆగ్రహం. మోదీ ఏమైనా దేవుడా, ఆయన వస్తే ఏమవుతుందని ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే పేదలు ఆత్మగౌరవంగా బ్రతికేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ పథకం తీసుకురావడం జరిగిందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం బాలాజీ నగర్లోని 32,24,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 560 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించాలనే లక్ష్యంతో ఇవి నిర్మించారని ఆయన అన్నారు. పేదలు ఆత్మ గౌరవంతో జీవించడానికి మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఆయన తెలిపారు. కోదాడ పట్టణంలోనే 560 మందికి డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఎంపిక పూర్తి చేసుకొని పారదర్శకంగా ఈరోజు పట్టాలు కూడా పంపిణీ చేశారు. అదే రకంగా ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఇప్పుడు గృహలక్ష్మి పథకం కింద 6,000 మంది లబ్ధిదారులను నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపిక చేసి ఇప్పటి గృహలక్ష్మి పథకం 6,000, ఇప్పటి వరకు ఇచ్చిన 9,000 మందిని ఈ 9.5 సంవత్సరాల కాలంలో నిరుపేదలైన నిరసహాయులకి నిర్భాగ్యులకి తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇళ్లను కట్టించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం. రానున్న భవిష్యత్తులో ఎవరికి కూడా మాకు ఇల్లు లేదు అనే పరిస్థితి లేకుండా పేదరికంలో మగ్గుతున్న ప్రతి ఒక్కళ్ళకి తప్పకుండా వాళ్ళ ఆదాయ వనరులను బట్టి వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఇండ్లు అందరికీ కట్టిస్తామని చెప్పేసి కోదాడు నియోజకవర్గంలో ఎవరికి కూడా మాకు ఇల్లు లేదు అనే బాధ లేకుండా వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పేసి శాసనసభ్యుడిగా కూడుగుడ్డ నీడ. కూడుగుడ్డ అనేది రెక్కాడితే కానీ డొక్కాడిని కుటుంబాలకి సంపాదించుకొని వారి జీవితాలకి మాత్రం సరిపోయేంతగా వాళ్ళ జీవన శైలిని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది మన రెక్కలు పనిచేస్తే. కానీ నీడ అనేది ఎవరిని ఇవ్వాలి, ఎక్కడి నుంచి రావాలి, ఎవరిస్తారు, ఎందుకు ఇవ్వాలి అనేది కూడా మనందరికి తెలియాలి. ఆ ఎంత రావాలి, మనకి ఇస్తారు అనేదంటే మన బాధలు తెలిసిన ప్రభుత్వం ఉండాలి. మనకు ఒక నాయకత్వుడు, ఒక తండ్రి లాంటి ఒక నాయకత్వం ఉండాలి. తెలంగాణ రాష్ట్రం ఎన్నో త్యాగాల ఫలాలతో సాధించుకొని ఈరోజు బంగారు తెలంగాణగా ఏర్పడి ఇతర దేశ రాష్ట్రాలకి ఆదర్శంగా నిలబడి ఎన్నో సంక్షేమ పథకాలని ప్రజలకు అందిస్తూ మన ప్రభుత్వం యొక్క స్థితిగతుల్ని మెరుగుపంచుకొని మన తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా ఉన్నాం. అది కేవలం మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడం వల్ల జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈరోజు ప్రభుత్వాలు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ అని ఇప్పుడు మనం ఇస్తున్న ఇళ్ళని ఆ గతంలో ఉన్న ప్రభుత్వాలు 9 ఏళ్ల క్రితం ఇందిరమ్మ ఇళ్ళుగా ఒక పెట్టెలాంటి ఇల్లుని ఇచ్చి ఓట్ల కోసం జనాల్ని వాడుకున్న ప్రభుత్వాలు మీ అందరికీ కూడా తెలుసు. మన అందరం కూడా అనుభవించున్నాం. కాలనీలో ఒక 4-5 ఇల్లులు ఇస్తే ఆ రోజు గొప్ప, అది కూడా అనుకూలమైన పార్టీకి సంబంధించిన వ్యక్తులకి ఇల్లులు ఇప్పించుకొని రాజకీయాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు కుటుంబంలో ఒకళ్ళు లోపలుంటే ఫ్యామిలీ ఒకళ్ళు బయట ఉండి బయట పడుకోవాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన గుండె మీద చేసుకొని మనందరం కూడా ఉండగలుగుతున్నాం అని అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మనం అందరం కూడా ఎంత రుణపడి ఉన్నామో. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మీ అందరికి కూడా తెలుసు. ఈ రోజున్న మహిళలు, కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి అనడానికి ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక రకమైన సంక్షేమ పథకాలు మీకు వచ్చినాయి. ఈ రోజు 24 గంటల కరెంటు, చివరి ఆయకట్టు వరకు నీళ్లు, గృహప్రవేశం లాంటి డబుల్ బెడ్రూమ్ లాంటి ఇల్లులు, ఈ రోజు కుల మతాలు అన్నిటికి కూడా ఈ రోజు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్
లోన్లతో పాటు ప్రతి ఒక్క కుల వృత్తులకి మన అందరి ప్రభుత్వం న్యాయం చేస్తుంది. అవన్నీ మనం అందరం విడమరి చెప్పుకుంటూ పోతే రోజు కూడా సరిపోదు. అందులో మన అందరం కూడా భాగస్వాములు కాబట్టి మన ప్రభుత్వం యొక్క విధి విధానాలని మన ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకొని మన ప్రభుత్వం యొక్క ఫలాల్ని అని అంటే మనందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండాలి. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర బిడ్డల్లాగా గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ కోదాడ నియోజకవర్గ పరిస్థితి ఏంటనేది మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. గత 9 సంవత్సరాలు వదిలేస్తే గత 10-15 సంవత్సరాలు ఎన్నో పార్టీలు పరిపాలన చేసే ఎంతో మంది ఎమ్మెల్యేలుగా కోదాడ నియోజకవర్గానికి ఏలిన వాళ్ళు ఉన్నారు. ఆ ఏలిన నాయకులు ఏం చేశారనేది మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మనం ఆలోచన కాదు, ఆలోచిద్దాం. ఏం జరిగింది కోదాడికి? ఇప్పుడున్న సెంట్రల్ లైటింగ్ ఉందా? ఇప్పుడున్న చెరువు మనకి ట్యాంకు బండ్ తలపించినట్టుగా ఉందా? బిర్లా మందిర్ లాంటి గుళ్ళు వచ్చినాయా? ఇవన్నీ ఒక ఎత్తు. మరి పర్యాటక కేంద్రంగా మార్చిన ఘనత మన ఎమ్మెల్యే గారిది కాదా? మరి ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళు మంత్రిగా, ఎమ్మెల్యేలుగా, పిసిసి అధ్యక్షులుగా ఎన్నో ఉన్నత పదవులు వచ్చిన వాళ్ళు కోదాడ గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? ఇప్పుడు వేసిన అన్నాట నీరుణ అనే వ్యక్తి పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు బొల్లమల్ల గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న నా తోటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క గృహపేషం చేస్తున్న మహిళా మనులందరూ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తుంటే ఎంతో అద్భుతంగా 560 కుటుంబాలు ఈ యొక్క బాలాజీ నగర్లో ఏర్పాటు చేసిన మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా జిల్లా మంత్రి గారు ఈ యొక్క నూతన కోఆపరేషన్లో మీకు ఎవరికైతే ఎలా అయినాయో ఆ ఇళ్లలో ఎవరికి వారు ఎంత తొందరగా ఏదైతే వస్తుందో కార్తీక మాసం, ఆ మాసంలో పాల్పొంగించుకుంటే ఇంకా ఆనందంగా భవిష్యత్తులో ఆ సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి అద్భుతంగా జరుగుతాయి శ్రావణ మాసంలో. కాబట్టి మీరందరూ కూడా రాబోయే తరంలో, రాబోయే ఎలక్షన్స్ లో ఏదైతే కేసీఆర్ గారు మనకిచ్చినటువంటి వివిధ ఫలాలు ఏవైతున్నాయో ఆ ఫలాల్లో ముఖ్య ఫలం మన 560 ఇళ్ళు. ఎంతో మంది చనిపోయి, ఎంతో మంది వికలాంగులు ఈ కరెంటు శాఖలు తగిలిపోయినటువంటి లైన్లు తీపించిన ఘనత మన మల్లన్న గారిది. ఇకపోతే ఇప్పుడు ఇక్కడ కూడా 33 kV, 11 kV ఇంకేమో శంకుస్థాపనలు ఇవి కూడా మనం చేసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే మీకు ఏమర్థమవుతుంది? మన అందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టభద్రులై కారు గుర్తుపై ఓటేయాలని మీ అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి కోదాడ అడ్డ అంటే మల్లన్న గడ్డ అనే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. శేర్లింగంపల్లి డివిజన్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హుడా ట్రేడ్ సెంటర్ లోని రామాలయంలో జన్మదినం సందర్భంగా వేద పండితులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భగవంతుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కార్పొరేటర్ వార్డు కార్యాలయం ఆవరణలోని టీమ్ RNY ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంను ఘనంగా నిర్వహించారు. గృహలక్ష్మి పథకం దరఖాస్తు చేసుకోవడానికి నాగర్ కర్నూలు MRO ఆఫీస్ కు ప్రజలు పోటెత్తారు. సరైన సౌకర్యం లేక దరఖాస్తు కొరకు ఇబ్బందులు పడి దరఖాస్తు చేసుకుంటే వస్తుందో రాదో అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలు దరఖాస్తు కొరకు కార్యాలయం చుట్టూ తిరిగి దరఖాస్తును చేయడం చాలా ఇబ్బంది అవుతుందని, మహిళలు సైతం క్యూ లైన్ లో నిలబడి అప్లై చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు గడువును పెంచాలని కోరుతున్నారు. Hey,
నాగర్ కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలోని విలేకరుల సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వంశీకృష్ణ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. స్వాతంత్ర్యానికి పూర్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం, నిరాహార దీక్షలు, క్విట్ ఇండియా ఉద్యమం లాంటి పెద్ద పెద్ద ఉద్యమాల ద్వారా బ్రిటిష్ వారిని ఏ దేశం నుండి తరిమి కొట్టేందుకు మహాత్మా గాంధీతో కలిసి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి ఎంతో మంది మహానేతలు చేసిన విరోచిత పోరాటం క్విట్ ఇండియా ఉద్యమం అన్నారు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థలు మొట్టమొదటి అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసింది యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం. ఈ పట్టు దీనికి ఎక్కడ కేటాయించారంటే భారతదేశ జనాభా పెరిగిపోతా ఉంది, దీన్ని ఏదో రకంగా కంట్రోల్ చేయాలని స్వర్గీయ సంజయ్ గాంధీ గారు ఆ రోజు బలవంతంగా కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసింది. ఎందుకు? భారతదేశానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఏంటంటే జనాభా పెరుగుదల, దాన్ని నియంత్రించాలి. అదేవిధంగా చెట్టుల నాటకం, మూఢ విశ్వాసాల పైన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్, ఇవన్నీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి కాంగ్రెస్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు వరకు పెద్ద విభాగంగా సీనియర్ కాంగ్రెస్ తర్వాత పెద్ద విభాగంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్. అప్పటి యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంగా ఇప్పుడే జెండాలు ఆవిష్కరించి చెప్పడం. మరి చాలా మంది మేధావులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా యూత్ కాంగ్రెస్ తీసుకొచ్చే వాళ్ళే. మన దగ్గర ఉదాహరణ మా వంశచంద్రకి యూత్ కాంగ్రెస్, చిన్న కూడా యూత్ కాంగ్రెస్, చిదంబరం కూడా యూత్ కాంగ్రెస్. పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం ఎర్రగుడి జంక్షన్ లోని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జంజావతి బ్యారేజీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదని అన్నారు. మరో 8 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం రానుందని, ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తామని అన్నారు. ఈ ముఖ్యమంత్రి వచ్చాడు, నేను చెప్పాను మీకు, మోసపోవద్దని చెప్పానా లేదా? ఆ రోజు మీకు ఒకసారంటే మోసపోవద్దని చెప్పాను, ముద్దులు వ్యాపారద్దన్నాను. ఒకసారి కరెంటు తీగ పట్టుకుంటే షాక్ ఇవ్వకుండా పోదని కూడా చెప్పాను. ఆ మాట ఇలా మీరు అవునా కాదా తమ్ముళ్ళు? అవునా కాదా ఆడబిడ్డలు? ఇప్పుడు ఏం చేస్తుంది? అందరికీ పిడిగుద్దులు. ఎవరైనా ఇబ్బంది లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారో అందరూ నష్టపోయారా లేదా? తమ్ముళ్ళు మీకు అధికారుల అవగాహన, సమన్వయ లోపాలు శివారు గ్రామాల ప్రజల పురోగతికి తిలోదకాలుగా మారుతున్నాయని, ప్రగతి బాటలో శరవేగంగా పరుగులెత్తాల్సిన శివారు గ్రామాలు అధికారుల సమన్వయ లోపాలతో నిర్మిస్తున్న రేడియల్ రోడ్డు ప్రగతి నిరోధకాలుగా మారుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపల్లిలోని రేడియల్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ రహదారి నిర్మాణంలో R&B ఇంజనీరింగ్ అధికారుల నిర్ణయాలు గ్రామానికి ఇబ్బందికరంగా మారాయంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిధిలోని ఈదుల నాగులపల్లి గ్రామంలో సుమారుగా 5,000 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఏర్పడ్డది కనుక గతంలో డ్రైనేజీ రైల్వే గేట్ వరకు ఉండే. ఈ R&B ఎవరైతే HMDA పరిధిలో రేడియల్ రోడ్ R&B రోడ్ వాళ్ళు ఆ డ్రైనేజీని పలగొట్టేసి ఇప్పుడు వాళ్ళే ఏదైతే డ్రైనేజ్ సైడ్ డ్రైన్ కడుతున్నారో అందులో కలపొద్దు, మాది డ్రైనేజ్ అని అంటున్నారు. మేము భూములు ఇచ్చినాము, మేము రోడ్ వేయడానికి తక్కువ ధరలో భూములు ఇచ్చినాము, మాకు రోడ్ యాక్సెస్ లేదు. గతంలో మీకు సర్వీస్ రోడ్ ఇస్తామని మీటింగ్లో చెప్పారు, ఇంతవరకు సర్వీస్ రోడ్ లేదు. 2 years అవుతున్న సర్వీస్ రోడ్ లేడు. వాళ్ళ అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈ సమస్యను గ్రామస్తుల తరపున
ఒకవేళ వీళ్ళు ఈ సమస్య ఈ గారు నిన్న వస్తాడు ఈరోజు వస్తాడు అధికారులకు ఏంటంటే తెలిపేది, ఒకవేళ ఈ గారు రేపు కూడా రాకపోతే రోడ్డు మొత్తము జేసీబీ తీసుకొని రోడ్డు బలగొట్టేస్తామని గ్రామస్తులందరి తరపున నేను చెప్తున్నాను. అధికారులకు విన్నవించేది ఏంటంటే, గతంలో కూడా ఈదుల్నావల్పల్లి గ్రామం అంటే ఈదుల్నావల్పల్లి గ్రామస్తులే భూములు ఇచ్చారు, ఇండ్లు కోల్పోయారు. అలాంటిది మాకే రోడ్డు లేకపోతే ఎవరికి ప్రయోజనాల కోసం రోడ్లు వేస్తున్నారో అధికారులకే తెలియలేదు. అధికారులు డబ్బులు తిని రోడ్లు వేస్తున్నారా లేకపోతే బిల్డర్ల కోసం రోడ్లు వేస్తున్నారా, ఇది వాళ్ళ దృష్టికి తెలపాలని మీడియా ద్వారా తెలుపుతున్నారు. పాల్వంచలో గల వికలాంగుల కాలనీలోని కాపర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కాలనీ వాసులు భారీగా చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొట్టా నాగేశ్వరరావు హాజరయ్యారు. వారి సమక్షంలో సుమారు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఏ కార్యక్రమైనా సాధించగలిగేటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే, నాకు 30 సంవత్సరాలుగా పరిచయం. వారు దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకులు వాళ్ళిద్దరే. అంటే పేదవాడు రోజంతా కష్టపడి వస్తే ఇవాళ చూడటానికి 500, 600 సంపాదిస్తున్నారు, కానీ దాంట్లో నుంచి ఆ రోజంతా కష్టపడ్డ పెద్ద మనిషి ఇదివరకు ఒక 50 రూపాయలు పెడితే ఆయనకి సరిపోయేది. అది ఇప్పుడు 100 దాటిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు మరి? అది లేకుండా ఉండలేడు. ఇంటికి వచ్చేసరికి మరి ఏమైనా 500, 600 సంపాదించినావు కదా అని అడిగితే ఆయన తెల్ల మొక్క వేస్తున్నాడు. ఇంట్లో రోజు సమాధానం ఏం చెప్పాలి? కష్టపడ్డాను, తాగి వచ్చానని అంటే కుదురుతుందా? కుదరదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది అటువంటిది లేకుండా ఉండుంటే ఈ దేశంలో ఇందిరాగాంధీ నాయకత్వంలో, లేకుంటే రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో వాళ్ళిద్దరూ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానాయకులు లేకుండా ఉన్నట్టయితే మీ ఆరోగ్యశ్రీ ఉండేది కాదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున పేదవాళ్ళ వైద్యం ఇబ్బంది అయిపోతా ఉంది, పేదవాళ్ళకి వైద్యం చేయించుకోలేకపోతున్నారు, వైద్యం చేయించుకోలేక మంచంలో పడి ప్రాణాలు వదులుతున్నారనేటటువంటి ఉద్దేశంతో మీకు ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మీకు పేదవాళ్ళకి వైద్యం అందటం కోసం చేసినటువంటి ప్రయత్నం. మీ పిల్లలు కూడా చదువుకోవాలని, మీ పిల్లలకు కూడా పెద్ద పెద్ద కాలేజీల్లో చదువులు రావాలి, చదువుకోవాలి, వాళ్ళు కూడా పై చదువులు చదువుకొని ఉద్యోగాలు చేయాలి, నీ కుటుంబానికి ఆసరాగా నిలబడాలని చెప్పి ఆలోచించి ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇల్లు లేకపోతే 2 గదులు ఇల్లు వేసుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ నువ్వు అడిగిన ఇళ్ళు ఇచ్చినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే ఈ దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ. మీరేం చేశారు ఇన్ని రోజులని చెప్పి నేను కేసీఆర్ని, మోడీని ఇద్దరిని అడుగుతాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం మహేష్ బాబు అభిమాన సంఘం ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ అభిమాన హీరో పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక టీటీఆర్ కళ్యాణ మండపంలోని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్లు, పాలు, పండ్లు అందజేశారు. బీదలకు దుప్పట్లు, దివ్యాంగులకు కుర్చీలు అందజేశారు. అనంతరం భారీ అన్నదానం చేశారు. తెలిసింది మంచి క్వాలిటీ వచ్చేది.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం హత్నూర గ్రామంలో 75 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం మరియు 27 లక్షలతో ముస్లింల శ్మశాన వాటిక ప్రహరీ గోడ శంకుస్థాపన కార్యక్రమం గ్రామంలో 2 కోట్లతో పూర్తయినటువంటి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను నర్సాపూర్ శాసనసభ్యులు చిలుమల మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ప్రారంభించారు. అసంఘటిత కార్మికుల సంక్షేమం బోర్డు చైర్మన్ అమ్మన్నగారి దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగిందని, అందుకు నిదర్శనమే దేశవ్యాప్తంగా ప్రకటించిన ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ గ్రామాలు అందుకోవడం జరిగిందని వారు పేర్కొన్నారు. జడ్పీటీసీ రంగన్న గారికి, దుర్గారెడ్డి పటేల్ గారికి, అశోక్ అన్న గారికి, ఎంపీపీ గారికి, నర్సన్న గారికి, దామోదర్ రెడ్డి పటేల్ గారికి, అలాగే శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ గారికి, ముఖ్యంగా కర్త కర్మ క్రియ ఎవరైనా నిధులు అడుగునని చెప్తారు చాలా మంది, కానీ తెచ్చుకొని కూడా కావాలి. దానికి మాకు వెన్నంటూ బ్యాక్ బోన్ నిలిచిన శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎందుకోసం అంటే నిధులు ఎమ్మెల్యే సార్ దగ్గర ఉంది, ఆ ఫండ్ ఏ ఫండ్లో ఉంది అని చెప్పిన మా డి సురేష్ సార్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకోసం అంటే ఆ ఫ్లవర్ ప్లాంట్ అనేది అందు లోపల ఉంది మనకు తెలియదు, కానీ అందులో ఉందని తెలిసి మెజిషియన్ మాత్రం తెలుసు. ఆ మెజిషియనే శ్రీనివాస్ రెడ్డి, మళ్ళీ మన డి సార్ గారు ఇద్దరు మాకు అత్తునూరు గ్రామానికి 4 కోట్ల రూపాయల వరకు ఈ రోజు వరకు ఎమ్మెల్యే గారి సహకారంతో చేయడం జరిగింది. 4 కోట్ల వరకు అంటే ఆషామాషి కాదు. మళ్ళీ ఇప్పుడు గ్రామ పంచాయతీ మండల హెడ్ క్వార్టర్, కానీ మండల హెడ్ క్వార్టర్ లాగా లేదు. ఈ రోడ్డు మెయిన్ రోడ్ ఉంటే వెళ్తే ఇది గ్రామ పంచాయతీ ఎక్కడుంది, అసలు ఇది మండల హెడ్ క్వార్టర్ అనే దుస్థితిలో ఉంది. అది కూడా గమనించి పెద్దలు మదన్ రెడ్డి గారు హరీష్ రావు దగ్గరికి తీసుకెళ్లి మమ్మల్ని అక్కడ నుంచి కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లి ఫైల్ను 8 కోట్ల రూపాయలు పెట్రోల్ బంక్ నుంచి దత్తాత్రేయ కమాన్ వరకు మంజూరు చేయించడం జరిగింది. గతంలో కూడా మంత్రిగా ఉన్న సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా ఈ శాంక్షన్ చేసి ఉండ్రి, అప్పుడు అవి మళ్ళీ మిస్ అయిపోయినాయి. మళ్ళీ అవే నిధులను మళ్ళీ సార్ తెప్పించిండు. ఇద్దరికి కూడా వాళ్ళిద్దరికి పాదాభివందనం. ఎందుకంటే ఈ ఒక్కటి మాత్రం మా హయాంలో, వీరస్వామి గౌడ్ సర్పంచ్ హయాంలో ఈ ఒక్క డివైడర్ కంప్లీట్ అయితే మా అత్రూర గ్రామ ప్రజలము 6000 జనాభా ఈ అందరము కూడా ప్రతి ఒక్కరి తరఫున నేను మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. 50 లక్షలు ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు మరి పునాది కట్టేటువంటి కొన్ని సమస్యలు కూడా ఇక్కడ పరిష్కారం అవుతా ఉన్నాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు గ్రామ పంచాయతీలో చూస్తున్నట్లయితే సర్పంచ్లో కొన్ని విధానాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొని ఈ రోజు శాశ్వతంగా నిలిచిపోయేటువంటి సర్పంచ్లు అంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్లు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క సమస్య మీరు అన్నట్టుగా సీసీ రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, మరి అదే విధంగా యువకుల కోసం మన స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రాంతం కానీ, క్రీడా ప్రాంగణం కానీ, అదేవిధంగా మనకు శ్మశాన వాటిక కానీ, మరి చెత్తంతా ఇక్కడి వారేసే విధంగా ఉండేటువంటి మన షెడ్ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం మరి మనకు శాంక్షన్ చేయడం జరిగింది. మీరు ఆ విధంగా ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చుకుంటూ గ్రామాన్ని నందవంతంగా తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ సర్పంచ్ల యొక్క కృషి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. సహకరిస్తున్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన అనేక కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చేసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా సద్వినియోగపరుచుకుంటూ మన ప్రాంతం, మన గ్రామం, మన అభివృద్ధి చెందాలి అనే పోటీతత్వంతో ముందుకెళ్తూ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ అభివృద్ధి పదంలో ముందుకు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిజంగా మనం చెరువులు చూసుకుంటే చెరువు కుంటలన్నీ కూడా బాగు చేసుకోగలుగుతా ఉన్నా. ఈరోజు మనకు
పక్కన మంజీరా నది ఉన్నప్పుడు మరి కొన్ని నీళ్లు మాత్రమే మనం ఉపయోగించుకొని కొన్ని లిఫ్ట్ కానీ కొన్ని చెక్ డ్యామ్స్ కానీ కట్టుకోవడం జరిగింది. మిగిలిన ప్రాంతానికి కూడా మాకెందుకు ఇవ్వరు, మేము కూడా మనం వ్యవసాయం చేసుకోవాలి కదా అనేటువంటి పరిస్థితి ప్రతి ఒక్క రైతులో ఉన్నప్పుడు ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఈ యొక్క మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాన్ని, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని కూడా తీసుకొని వస్తూ తాగునీటి సమస్య, సాగునీటి సమస్యను కూడా పరిష్కరించడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియదు. అందుకని నీటికి సంబంధించి మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నప్పుడు కూడా తాగునీటి సమస్య ఉంటుండే, సాగునీటి సమస్య ఉంటుండే. కానీ ఇవన్నీ ఈ రోజు మనం తీసుకోగలిగినాం. మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావడం జరుగుతుంది. వాళ్ళ మండలానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 25,000 ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు కూడా ఈ ఏటుపేట ప్రాంతాల్లో కొన్ని చెక్ డ్యామ్స్, అదేవిధంగా మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమం కోసం రైతుల సంక్షేమంగా మీరు ఇప్పుడే చెప్పినట్టుగా మనము మ్యాజిక్ షో కూడా చూడండి. రైతు బంధు, రైతు బీమా, వృద్ధాప్య పెన్షన్స్, వికలాంగుల పెన్షన్స్, వికలాంగుల పెన్షన్స్, ఒంటరి మహిళా పెన్షన్స్, బీడీ కార్మికుల పెన్షన్స్, మరి డయాలసిస్ ఉన్నటువంటి పేషెంట్స్ పెన్షన్స్, అదేవిధంగా ఫైల్ ఏరియా దొడ్డుగా ఉన్నటువంటి వారికి కూడా ఎయిడ్స్ రోగులకు సంబంధించినటువంటి పెన్షన్స్ అన్ని కూడా ఈరోజు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన నిర్ణయం తీసుకుంటూ ఈ యొక్క వికలాంగుల పెన్షన్ కూడా 3,016 నుంచి 4,016 కూడా పెంచడం జరిగిందని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈ విధంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, రైతు బంధు, రైతు బీమానే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మాకు రైతు రుణమాఫీ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి ఆ సమస్యలు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీర్చడం జరిగింది. ఈరోజు ₹1,00,000 వరకు ఎవరైతే రైతు రుణం తీసుకోవడం జరిగిందో బ్యాంకుల నుంచి, వాటన్నిటిని కూడా రుణమాఫీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం, ఈ యొక్క సెప్టెంబర్ మాసం వరకు అన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. మహిళల కోసం మరి రుణానికి సంబంధించి బ్యాంకుల నుంచి SHG గ్రూప్స్ కి మరి పటిష్టపరుస్తూ వారికి దాదాపు ఒక్కొక్క గ్రూప్ కి 20 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి స్తోమతను పెంచే విధంగా కూడా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, వడ్డీ లేని రుణాలు 2 సంవత్సరాలకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తూ ఆరోగ్య మహిళ అని ప్రతి మంగళవారం PHCలో చూసి మహిళలకు ఎదుర్కొంటున్న ఆరోగ్యమైనటువంటి సమస్యలు తీసే విధంగా కార్యక్రమాలు కూడా ఈ రోజు మన ప్రభుత్వం చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా చాలా సమస్యలు, ఎందుకంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. అది ఈ రోజు ఒక కేసు ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రయారిటీ బేసిస్ లో ఈ యొక్క కార్యక్రమాలను కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు గృహలక్ష్మి ద్వారా ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నటువంటి వారందరూ కూడా 3 లక్షల రూపాయల ఇల్లు, బీసీలకు సంబంధించి సబ్సిడీ మీద 1 లక్ష రూపాయల రుణం, కుల వృత్తులకు సంబంధించి, మైనారిటీకి సంబంధించి 1 లక్ష రూపాయలకు సంబంధించిన సబ్సిడీ రుణం, ఇవన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే మాకు రాలేదు, మీకు రాలేదని ఎవరో చెప్తే అపోహ పోవద్దు అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది నిరంతర ప్రక్రియ. ఈ రోజు కొంతమందికి ఇస్తారు, రేపు కొంతమందికి ఇస్తారు, ఎల్లుండి కొంతమందికి ఇస్తారు. ఇదంతా కూడా మళ్ళీ ప్రభుత్వరంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగించుకొని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో జయలలిత చీరలాగితే డీఎంకే ఎమ్మెల్యేలు నవ్వారన్న నిర్మలా సీతారామన్. ప్రతిపక్ష నేతనే డీఎంకే అవమానించిందన్న ఆర్థిక మంత్రి. టాప్ ఆర్మీ జనరల్ ను బర్తరఫ్ చేసిన కిమ్ జాంగ్. యుద్ధ సన్నాహకాలకు పిలుపు. మరో వివాదాస్పద బిల్లుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం. సిఈసి, ఈసీల బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు లిస్టు చేసిన కేంద్రం. మణిపూర్ హింసాకాండపై మోదీ గైర్హాజరుపై ఖార్గే ఆగ్రహం. మోదీ ఏమైనా దేవుడా, ఆయన వస్తే ఏమవుతుందని ప్రశ్న. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.